అమరావతి రైతాంగ త్యాగాలు ఆ పునాదిగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఇవాళ నువ్వు అవినీతి అని కబుర్లు చెప్తావా? 11 సిబిఐ, 5-6 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి నువ్వు ఇవాళ షెల్ కంపెనీలు పెట్టి 43,000 కోట్లు ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి ఉండి వాయిదాల మీద దశాబ్దం పైగా నెట్టుకొస్తూ నువ్వు ఇవాళ అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? నీ సంబరాలు రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ అమరావతి మునిగిపోద్దని, లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకని. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నువ్వు చేసే విష ప్రచారాలు కానీ, నువ్వు అక్కడ పోగు చేసి మీ నాయకులు చేస్తా ఉన్న సమాచారం కానీ, నీ దుర్మార్గాలు కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఇవాళ దగ్గర అక్కడ వచ్చిన కంపెనీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఆర్టిఫిషియల్ హబ్ కావచ్చు, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ దేశానికే ఇక్కడ అది హబ్ కాబోతూ ఉంది. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటే నువ్వు నీ విష ప్రచారాలు మానుకోకుండా ఎడిటోరియల్స్ పెద్ద ఎత్తున నీ దినపత్రికల్లో, నీ ఛానల్లో రోజు కూడా దిక్కుమాలిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొన్న దగ్గర ఈ 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొన్న సిఐ సమ్మిట్లో కూడా 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు. దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నావు. 613 ఒప్పందాలు జరిగితే ఏడవలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు.